నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామం, మంత్రి కందుల దుర్గేష్. జలజీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించండి, మంత్రి కందుల దుర్గేష్. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు రామకృష్ణ ప్రార్థనా మందిరంలో సత్సంగ ప్రవచనాలను బోధించిన స్వామీజీలు. నిడదవోలు నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గో గ్రీన్ సేవ్ ట్రీస్ కార్యక్రమానికి విశేష స్పందన. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పేద విద్యార్థులకు బాసటగా నిలవండి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలా చెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే నేడు ఈ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. గతంలో ఇసుక లభ్యత లేనందున సామాన్యుడి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు 1600 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేడు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పూర్తి పారదర్శకంగా డిజిటల్ మనీ విధానంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తప్ప ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అన్నారు. ఇందులో ఎటువంటి అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం ఉచిత ఇసుక విధానమని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక పంపిణీ విధానంలో జరిగిన అవినీతిని తొలగిస్తూ నేడు ఉచిత ఇసుక పంపిణీ ప్రజాహితమైన కార్యక్రమంగా ప్రజాపాలనను సాగిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత ఇసుకను అందిస్తామన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం నిర్వహణ ఛార్జీలతో మాత్రమే వినియోగదారులకు డిపోల ద్వారా ఇసుకను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్డీఓ చైత్రవర్షిణి, ఏడీ మైన్స్ సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరిద్దరూ సరిపోయారు. బాగా అమ్మాలని
కొద్దిగా వెనకరా మీరు కొద్దిగా వెనకరండి మీరు కూడా కొద్దిగా వెనకరండి అన్న కొద్దిగా నేను వెనకాలే ఉన్నానే అందరికంటే వెనకరండి అమ్మాయి వెనకరండి ఇంకా వెనకరండి సార్ And payment is totally digital. డిజిటల్ నది గర్భంలోకి వెళ్ళకూడదు. స్టార్ట్ చేయండి పర్లేదు సరే. బాబు చాలా మంది బకెట్ పక్కన మీరే ఉన్నారు చూసుకోండి. బకెట్లో ఇచ్చిన ఆర్కే ఉన్నాడు పుస్తకం మీరు చెప్పండి నాదే నన్నుకేంటిదో ఒకే వేబిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ. రాష్ట్రంలోని ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు. వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఏమైపోయినాయి ఈ హామీలు? కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేసాం. తద్వారా ఈ రోజున భవన కార్మిక వ్యవస్థ లక్షల్లో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిర్మాణ రంగం ఒక్కటే అనుకుంటా ఉన్నారు. నిర్మాణ రంగానికి అనుసంధానంగా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. So new policy strictly prohibits transportation of sand to the other states. So మనం చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టడం జరుగుతుంది. పోలీస్ ద్వారా సీసీ సర్వేలెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్. అలానే అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషల్లీ వైజాగ్ లాంటి డిస్ట్రిక్ట్స్లో అక్కడ మనకి శాండ్ ప్రొడక్షన్ అనేది ఉండదు, ఎక్స్కవేషన్కి ఛాన్సెస్ లేవు. కాబట్టి అలాంటి దానికి త్రూ కలెక్టర్ రిక్వెస్ట్ ద్వారా మనం పంపించడం అనేది జరుగుతుంది. మనం తీసిందన్నీ కూడా డీసిల్టేషన్ పాయింట్స్. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం డీసిల్టేషన్ పాయింట్స్లో కూడా మన ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా చీఫ్ ఇంజనీర్ ధవళేశ్వర్కి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు స్కౌట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయని. వన్స్ మనం ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయినాక డీటెయిల్డ్ ప్లాన్స్ మనం తయారు చేస్తూ డిపిఆర్ తయారు చేస్తూ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం. తీసుకున్న వెంటనే విల్ కాల్ ఫర్ టెండర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్మెన్ సొసైటీస్ ఇన్వైట్ చేస్తాం. సో అది కూడా మనం మ్యాక్సిమం ఒక 10 డేస్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరు లైసెన్స్లు యాక్టివ్గా ఉన్నాయి వారు ఎలైవ్ మెంబర్స్ అనే డేటా అంతా కూడా రివర్ కన్జర్వేటర్ దగ్గర ఉంది. సో ఆల్ ప్రొసీజర్ ఈజ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి వీ విల్ టేక్ కేర్ ఆల్ ద ప్రికాషనరీ మెజర్స్ నాట్ టు ఎల్లో అన్యూ థింగ్స్. మేడం గారు ఇప్పుడు ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ మేరకు ఉచిత ఇసుకను వినియోగదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు, స్థానిక శాసనసభ్యులు వాసు గారు, కలెక్టర్ గారి సమక్షంలో ప్రారంభించడం ఇది ఒక శుభ పరిణామం.
గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమా అన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగనటువంటి సందర్భాలను మనం చూసాం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవని మేము చెప్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి 1600 కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి, ఇవాళ కొత్తగా ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి, ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికే ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవడం, క్యాష్ అండ్ క్యారీ కాదు. గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి. ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది. అవి కూడా ఏంటి, దీనికి కట్టవలసింది ఏమీ లేదు, ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి. మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు, మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా. మేము ఒక మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది. ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉండ్రాజవరంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్షా సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత
రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్ఆర్ఈ జీఎస్లో గల్లంతైన డబ్బులు లబ్ధిదారులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో తహసీల్దార్ కె నవీన్ కుమార్, ఎంపీడీఓ కె నరేంద్రరెడ్డి, ఈఓఆర్డీ జేడీవీ ప్రసాద్, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైస్ ఎంపీపీ నరహరిశెట్టి సరోజ, సర్పంచులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఇవ్వలేదని తెలియదమ్మా. మీరు ఇప్పుడు ఒక ఐదారుగురు ఇప్పుడు చెప్తున్నారు ఎంపీటీసీలు. మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు. ఇవ్వద్దని ఏమన్నా ఉన్నాయా? మీకు ఏమన్నా అటువంటి ఆదేశాలు? ఎంతమంది ఇవ్వలేదని తెలియదమ్మా. మీరు ఇప్పుడు ఒక ఐదారుగురు ఇప్పుడు చెప్తున్నారు ఎంపీటీసీలు. మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు. మనకి పాలసీ వచ్చేటప్పుడు కొన్ని రోజులకు ఉన్నాయని చెప్పి నేను అక్కడ సెక్రటరీతో మాట్లాడతాను. ఇప్పుడు అలాగే ఏదో 4 ఎంపీడీసీకి 4-5 ఇచ్చుకున్నాం, మేము ఏదో చేసుకున్నాం, ఒకటన్నా చేసుకుంటాం కదా సార్. ఇప్పుడు వరకు చేసుకుంటాం కదా, మాది బాధ. లాస్ట్ మీటింగ్లో అడిగాను కూడా, లాస్ట్ మీటింగ్లో నేను అడిగాను, వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్, అడగండి బాధ. ఎంపీపీ గారు ఇప్పుడు రేపు ఇవాళ గవర్నమెంట్ ఏమో మాది వచ్చింది కాబట్టి మేము ఓన్లీ జనసేనకి తెలుగుదేశానికి ఇస్తాం. ఇందులో గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలకు త్రాగునీటిని అందించే గోదావరి జలాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఉద్యమంలో భాగస్వామ్యులమవుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ నందు ఏర్పాటు చేసిన గోదావరి పరిరక్షణ సమితి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని ఆశయ సాధన వలన ఉభయ గోదావరి జిల్లాల్లో సాగునీటి కొరత లేకుండా పంటలు సుభిక్షంగా పండుతున్నాయన్నారు. అఖండ గోదావరిగా పేరుగాంచిన గోదావరి నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పరిశ్రమల వల్ల, మానవ తప్పిదాల వల్ల గోదావరి నీరు కలుషితమవుతోందని, వాటిని నివారించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి అప్పారావు, డాక్టర్ కర్రి రామిరెడ్డి, ఏ సత్యనారాయణ, గంగిరెడ్డి, డిఎంఆర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నదీ కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా నగర ప్రజలకి తాగునీటిని, పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా పర్యావరణానికి హితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణవేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సౌజన్యశీలులు, డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడటంతో పాటు ఒక సామాజికవేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సబ్జెక్టుల్లో పిహెచ్డి తీసుకుని అన్ని విధాలుగా కూడా రాజమండ్రి గర్వించదగ్గటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన వరప్రసాద్ గారు, డాక్టర్ డిఎంఆర్ శేఖర్ గారు, మీరు అక్కడ అవ్వాల్సింది కదా, డిఎంఆర్ శేఖర్ గారు, అదేవిధంగా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ రెడ్డి గారు, అదేవిధంగా సంజీవరావు గారు, మిత్రులు, సామాజికవేత్త, అనేక సమస్యలను పరిష్కరించేటువంటి శ్రీ సంజీవరావు గారు, నా అనుంగు మిత్రులు, రాజమండ్రి నగరంలో జనసేన పార్టీ కార్యక్రమాలు విస్తరించడానికి ప్రధాన కారకులైనటువంటి అతి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు, సుప్రసిద్ధ కళాకారులు జిత్మోహన్ మిత్రా గారు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు గట్టిగా చెప్పేటువంటి మాట, మన పేపర్ మిల్లు తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. ఆ కలవటం మనందరికీ తెలుసు.
పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది. అంటే కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం. ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వం రోజుల్లోనే ప్రారంభించారు. ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది. రణదీప్ సుధాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది. ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అవి కూడా పూర్తిగా సాగలేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నటువంటి వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ సింగ్ గారు, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ స్థానికంగా మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, వీరందరూ కలిసి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. మన అందరం కలిసి ఈ రాజమండ్రి పౌరులుగా మనందరూ ఒక మంచి నీటిని తాగవలసినటువంటి బాధ్యత, అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నాను కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం. అందరం కలిసి ఈ గోదావరి నీటిని కాలుష్య రహితంగా చేయడానికి అవసరమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుస్తకం ఓపెన్ చేసి వెళ్ళి శాఖర్ గారు వెంకట మిగతా పుస్తకాలు కూడా పెట్టారు మళ్ళీ. మధ్యలో అలా ఇచ్చి ఆ టేబుల్ పెట్టా వెళ్ళరాకి ఇచ్చి సరే అనుకురండి. సరే అనుకురా సత్వాడిగా సార్ ఒకసారి సార్ సత్యనారాయణ గారు ఇలా చూడండి సార్. సత్యనారాయణ గారిని ఎలాగొచ్చామని కనబడతలేదు వెనకాల. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీనగర్లోని శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిరం నందు ప్రతి నెలా జరిగే సత్సంగంలో భాగంగా రాజమండ్రి రామకృష్ణ మఠం నుండి విచ్చేసిన అనుపమానంద స్వామీజీ, సేవ్యానంద స్వామీజీ, సత్యస్థానంద స్వామీజీల ప్రవచనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం నుండి ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విష్ణు సహస్రనామాలతో, విష్ణు సంకీర్తనలతో రామకృష్ణ ప్రార్థనా మందిరం మారుమ్రోగింది. ఈ సందర్భంగా స్వామి సేవ్యానంద స్వామీజీ మాట్లాడుతూ, రామకృష్ణులను పూజించితే సకల దేవతలను పూజించినట్లేనని, కలియుగానికి తగిన ధర్మాన్ని చూపడమే రామకృష్ణ మఠం యొక్క సారాంశమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చేతితో భగవంతుని పాద పద్మములను పట్టుకుని మరో చేతితో కర్తవ్య పాలన చేయాలని, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానందల ప్రవచనాలను దేశం నలుమూలలా వ్యాపింపజేయాలని అన్నారు. నవంబర్ 8, 9, 10వ తేదీలలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భక్త సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి సాగర్, ఎల్ఐసి రాంబాబు, కె మురళి, వివి సత్యనారాయణ, ప్రత్తిపాటి జయలక్ష్మి, ప్రత్తిపాటి వేణు, ఉమా, ఉషా, శ్రీదేవి, గీత మరియు రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఈరోజు నిడదవోలు శ్రీ రామకృష్ణ సేవా సమితిలో రామకృష్ణ మఠం రాజమహేంద్రవరం తరపున సత్సంగం జరుపుకోవడం జరిగింది. శ్రీ రామకృష్ణులు కలియుగానికి తగిన ధర్మ మార్గాన్ని అని చెప్పారు. ఒక చేతుల్లో భగవంతుని పాదపద్మాలు పట్టుకొని ఇంకో చేతుల్ని కర్తవ్యాలను చేయమని శ్రీరాములు వారు చెప్పారు. ఎవరైతే భగవంతుని పాదపద్మాలలో చరణు చూస్తారో వాళ్ళకి ముక్తి ఖచ్చితంగా దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, ఆనందం అనే విషయాన్ని శ్రీరాములు వారు చెప్పారు. కనుక ఆయన జీవిత సందేశాన్ని, తర్వాత శారదమ్మ జీవన సందేశాన్ని, అలాగే స్వామి వివేకానంద జీవన సందేశాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ ఒక కార్యక్రమం జరపబడింది. ఇక్కడ నిడదవోలులో చాలామంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. అందరికీ శ్రీరామకృష్ణులు, శారదామాత, స్వామి వివేకానంద దీవించుగాకని ప్రార్థిస్తూ సెలవు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. రామకృష్ణ పరమహంస వారు స్వయంగా అవతార పురుషులు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు మానవ రూపంలో అవతరించారో ఆ భగవంతుడే ఈ యుగంలో రామకృష్ణ పరమహంస వారిగా అవతరించడం జరిగింది. అయితే రామకృష్ణ పరమహంస వారిని మనం పూజించినట్లయితే వారు సర్వదేవదేవి స్వరూపాయ అంటారు. కాబట్టి రామకృష్ణ పరమహంస వారిని మనం పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే సకల దేవీ దేవతల్ని ఆరాధించినట్లే. ఈ విషయాన్ని గుర్తించి మనం రామకృష్ణ పరమహంస వారి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం మన దగ్గర చక్కని సాహిత్యం ఉంది. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠంలో ఈ సాహిత్యం లభ్యమవుతుంది. చక్కని పుస్తకాలు ఉన్నాయి. శ్రీ రామకృష్ణ ప్రభ అనే మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంది. ఇటువంటి పుస్తకాలు చదివి అందరూ కూడా వారి జీవితాలని ధన్యం చేసుకోగలనని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరం నవంబర్లో 8, 9, 10 తారీఖులు శుక్రవారం, శనివారం, ఆదివారం, నవంబర్ 8, 9, 10 తారీఖుల్లో ఈ నిడదవోలు గ్రామంలోనే భక్త సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో ఎంతోమంది, కొన్ని వందల మంది వేరు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని ఆధ్యాత్మికత గురించి తెలుసుకొని అందరూ కూడా వారి జీవితాలను ధన్యం చేసుకోగలరు. ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి. వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అందరికీ కూడా నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు, మహిళా డాక్టర్ స్వాతి
కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రామ్నగర్లోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో గో గ్రీన్ సేవ్ ట్రీస్ పేరిట పచ్చదనం, పరిశుభ్రత మరియు మొక్కల పెంపకం, చెట్ల పరిరక్షణపై విద్యార్థులచే అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ నల్లా వేణుగోపాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ర్యాలీ నిడదవోలు నారాయణ స్కూల్ నుండి ప్రారంభమై నిడదవోలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య చేతుల మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు మొక్కలు నాటారు. అనంతరం చర్ల సుశీల వృద్ధాశ్రమంలో మొక్కలు పంపిణీ చేసి గణేష్ చౌక్ వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ AGM రామిరెడ్డి, RI సురేష్, జోనల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, AO నాగేంద్ర, RST ప్రసన్న కుమార్, డీన్ మునేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ కనకదుర్గ, విజయ్ కుమారి, SST నితిన్ మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Okay, start. Hello. Right, start. One forward. Okay. Go green, save life. 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 Go green. Save life. Save life. Save trees. Save trees. Save life. Save trees. Save trees. Save life. Save life. Trees. Trees. Protect the trees. Protect the trees. Protect the human being. Protect the human being. Protect the trees. Protect the trees. Trees protect. Trees protect. Human being. Human being. Save trees. Save trees. Save life. Save life. Dear children, today on behalf of Go Green program. Children, good afternoon all of you. Good afternoon sir. మనకి ఈ గో గ్రీన్ యాక్టివిటీలో భాగంగా ఈ ప్రకృతి అంతా కూడా పొల్యూషన్తో నిండిపోతుంది కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్స్, యాజ్ ఏ సిటిజన్స్ ఆఫ్ కంట్రీ, వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్ట్ ద ట్రీస్. అందులో భాగంగా ఈరోజు నిడదవోలు నారాయణ స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కలిసి మన నిడదవోలు టౌన్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని విజిట్ చేసి వారికి మనం ఇప్పుడు కొన్ని మొక్కలు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ నారాయణ స్కూల్ తరఫున ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే నిడదవోలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన పేరెంట్స్కి, అలాగే నిడదవోలు ప్రజానికానికి అందరికీ కూడా ఈ యొక్క గో గ్రీను అలాగే చెట్లని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన యొక్క జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కిరణ్ సారు, అలాగే మన యొక్క RST హెడ్ అయినటువంటి ప్రసన్న సారు, అలాగే మన AGM రామిరెడ్డి సారు, అలాగే RI సురేష్ సారు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో సెంట్రల్ ఆఫీస్ యొక్క సజెషన్ మేరకు మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా మన టౌన్ CI గారు విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వారికి ఈ మన నారాయణ స్కూల్ తరఫున ఈ ప్రొటెస్ట్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేసి ఇక్కడ శాప్లింగ్ ఆఫ్ ద ప్లాంట్స్ ప్రోగ్రాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన యొక్క డీన్ సారు, ముని సారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ కనదుర్గా మేడం, విజయ మేడం అండ్ స్టాఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ అందరి యొక్క సహకారంతో పిల్లలందరూ వాలంటీర్గా
రకరకాల ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ నిడదవోలు పరిసర ప్రాంతాల్లో మన స్కూల్ సరౌండింగ్స్లో శాప్లింగ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ గో గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ విద్యా సంస్థల వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేపట్టాలంటే నేషనల్ జియోగ్రఫికల్ సర్వేల ప్రకారం, వాతావరణ పరిశోధన ప్రకారం ఈ చెట్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఈ కాలుష్యం పెరిగి వాతావరణంలో అనేక రకమైన మార్పులు, ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, రోజు రోజుకి టెంపరేచర్ అనేది పెరిగిపోతూ వస్తుంది. మనం అవన్నీ కళ్ళ ముందే మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ తగ్గించాలంటే మనం ఒకటే మార్గం, మనం అటవీ శాఖని పెంచాలి. మొక్కల్ని పెంచితేనే అది మనకి సాధ్యమవుతుంది. రేపటి భవిష్యత్తు తరాలు కాబట్టి మీరే మీ పెద్దలకి అందరికీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని సూచిస్తున్నాం. ఈ నాటడం వల్ల ఈరోజు నాటిన మొక్క రేపు మనకి చెట్టు వాతావరణ కాలుష్యాన్ని, ఈ వాతావరణంలో పెరిగిపోతున్న ఈ టెంపరేచర్ని తగ్గించే మనకు అవకాశం ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. మరింత ప్రజాసేవ మీరు చేయాలని ఆశిస్తున్నాను. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం కస్పా పెంటపాడులోని పెంట్లమ్మ ఆలయం వద్ద తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైతన్య ఎమర్జెన్సీ ఆసుపత్రి వారిచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యం ఖరీదుగా మారిన నేటి తరుణంలో అటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఇటువంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సోమేశ్వరరావు, గంధం సతీష్, పంతం శేఖర్, సురేష్లకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి కూటమి పార్టీ శ్రేణులు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శిబిరం ద్వారా ప్రతి పేదవారికి వైద్యం అందాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ శివరామకృష్ణ, తెలుగు యువత తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, సోమేశ్వరరావు, పంతం శేఖర్, సురేష్, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, వర్తనపల్లి కాశీ మరియు నియోజకవర్గ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఓం రాజారాఘాయ సాహినే నమో వినుపై రామనామయం కామేశ్వరోమే శ్రీమాన్ రామదేశ్య పరిమాణ సార్ ఒకసారి అలా చూడండి. అంటే 200 చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి మెడికల్ క్యాంపులు మరి పెట్టడం అనేది పేద ప్రజలకి చాలా ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పి, అలాగే ఎవరైనా సరే ఇబ్బంది ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని పేదలందరూ కూడా ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈవేళ ఈ కార్యక్రమానికి నా మిత్రుడు మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా అందరికీ మిత్రుడు మరి సోమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఊళ్ళో ఏర్పాటు చేయడానికి మరి గంధం సతీష్ గారు, శేఖర్ గారు, మరి అలాగే సంతోష్ గారు, ఇక్కడికి విచ్చేసిన మరి పీతల సత్యనారాయణ గారు సర్పంచి, శివరామకృష్ణ ఉప సర్పంచి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి తెలుగుదేశం జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంపుకి మరి సహకరించవలసిందిగా నాయకులు అందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి క్యాంపులు జరిగినప్పుడు పేద ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించవలసిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి ఇది గ్రహించి ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మరి కూటమి తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కస్బా పెంటపాడు గ్రామంలో చైతన్య హాస్పిటల్స్ వారు, కామినేని హాస్పిటల్స్, మా మిత్రులు సోమేశ్వరరావు గారు ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు వారందరినీ అభినందిస్తూ ఇవాళ ఇక్కడ చేసే టెస్టుల ఖరీదు దాదాపు 3,000 రూపాయలు ఉచితంగా టెస్టులు చేయబడతాయి. దాంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏదైనా వైద్యం చేయించుకోలేని వాళ్ళకి కూడా మీ అందరూ కూడా బాబ్జీ గాని, నేను కానీ, అదే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకారం చేసి వారికి ట్రీట్మెంట్ చేసి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవడు మల్లికార్జునరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పీతల సత్యనారాయణ గారు, అదే కాకుండా గంధం సతీష్ గారు, శేఖర్ గారు, శివరామకృష్ణ గారు, సంతోష్ గారు, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, వీర మహిళలకు, ఇక్కడ పాల్గొన్న అధికారులకు, అనాథకులు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయింది. మరి దాన్ని పేద ప్రజలు చెంతకు తీసుకొచ్చే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, దాన్ని సహకరించినటువంటి హాస్పిటల్లో దాతలందరూ కూడా మరి మేము సైతం ఈ పేద ప్రజలకు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం ఏదో రకంగా అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీరందరిని అభినందన తెలియజేస్తూ ఈ చేసి సేవలో మరి పాత్రదారులైనటువంటి సోమేశ్వరరావు గారు కానీ, కామినేని హాస్పిటల్స్ వారికి కూడా మా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, కూటమి తరఫున కూడా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతా ఉంది కాబట్టి ఈ అన్ని టెస్టులను చేయించుకోండి, వినియోగించుకోవాల్సిందిగా, ఈ యొక్క క్యాంపుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇది ఏర్పాటు చేసిన సతీష్ గారికి, వారి మిత్ర బృందం అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాము. చదువులపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు వాసవి విద్యాసంస్థ బాసటగా నిలవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు.
తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మాదిరిగా తనకు ఎవరూ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరిస్తే సరిపోతుందన్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో మనసులమ్మ జాతర వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతున్నామన్నారు. వీటితో పాటు మరిన్ని కార్యక్రమాలు మీ ప్రోత్సాహంతో చేసేందుకు చూస్తున్నామని, ఆ కార్యక్రమాలకు తాను కూడా ఒక దాతలా వ్యవహరిస్తాను తప్ప అధికారం ఉంది కదా అని సంక్షేమాన్ని విస్మరించే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపల్ రత్నాకర్ రావుతో పాటు డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రీగా అంటే మినిమం వాళ్ళకి రీజనబుల్గా మనం చేయగలిగే లెవెల్కి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా తాడేపల్లిగూడెంకి మనందరూ కలిసి వాసవి గ్రూప్తో పాటుగా నాకు కూడా మంచి పేరు, ఎక్కడో చిన్న పేరు ఉంటుంది. దానికోసం నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. మీరు దానికి డెఫినెట్గా మనం సర్వీస్ మోటివ్ చేద్దాం. మ్యాక్సిమం దాని లెవెల్ దానికి సరిపోయేలాగా మీరు దీన్ని వ్యాపార సంస్థగా మీరు ఎలాగ ఎడ్యుకేషన్లో స్థిరపడ్డారు. మీరు దాన్ని కూడా మీరు పెట్టుకుంటే మీకు దాని ద్వారా పేరు వస్తుంది, ప్రాణాలు నిలబడతాయి, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది ఎలాగ మీరు చేసుకునే బిజినెస్ ఇది కంటిన్యూ చేసుకుంటే మీకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీకి మన టర్మ్లో ప్రయత్నం చేసే విధంగా ఇప్పుడే స్టార్ట్ చేసాం. మీరు చెప్పిన వెంటనే మరి వాళ్ళు ఏదన్నా అబుదాబి నుంచి మనకి కానీ కాల్ వస్తే ఎనీ టైం నేను మనుషులు కూడా పంపించాను. వాళ్ళు కూడా ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా వెళ్తున్నాడు. వెళ్ళి మరి వాళ్ళ లెవెల్లో మాట్లాడగలిగి ఎంత అంటే వాళ్ళు మీకు తెలుసు కదా, కింగ్స్ అనమాట. వాళ్ళు గవర్నమెంట్ కాదు కదా, కింగ్స్, షేక్స్ అంటారు, కింగ్స్ అంటారు, కింగ్స్ ఫ్యామిలీ. వాళ్ళు మాతృల్ని ఎంటర్ ఇండియన్ అతను ఉన్నాడు దాంట్లో. సో అతన్ని అప్రోచ్ అవ్వమని చెప్పాం. అది ఏమాత్రం ఛాన్స్ ఉన్నా గవర్నమెంట్ కంటే ముందు మనం అగ్రిమెంట్ చేసుకునే ఏర్పాటు నేను చేస్తాను. అది మీ ద్వారా వస్తుందని కూడా ఏదో సెంటిమెంట్, మనం అది నెట్కి ప్రయత్నం చేసాం. అది మీరు నిట్ మీ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నిట్ వచ్చింది. తాడేపల్లిగూడెం అని కొడితే నిట్ అని కొడితే తాడేపల్లిగూడెం వస్తుంది. దాంట్లో అది మా గొప్పతనం, అది అంతగానే ఏం లేదు. అలాగే ఫీల్ అవుతాం. ఖచ్చితంగా 42 హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడతాను, అది ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు కూడా చేస్తాం. ఇక మిమ్మల్ని ఏదన్నా మేము ఆశించేది ఏదన్నా ఉంటే నా కోసం నేను ఏది ఆశించను. నేను మాత్రం నాకు చెప్పి ఖర్చు పెట్టండి, దానికి ఎవరికి వాడాలో దానికి వాడదాం. సిఎస్ఆర్లో మీరు ఏదైతే ఖర్చు పెట్టినారో అది ఎవరైనా పేద విద్యార్థులు వచ్చినప్పుడు 100 మందికి ఒకళ్ళనో ఇద్దరిని మేమైనా చెప్తే వాళ్ళకి రాయితీలు ఇప్పించండి. అంతే తప్ప నాకు డొనేషన్ ఇవ్వండి, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నాకు అనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అడగను. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం సమాజం కోసమే పనిచేద్దాం. మీతో పాటుగా నేను వర్కర్ని అనుకోండి, ఏదైనా సిఎస్ఆర్లో మీరు కొంత ఖర్చు పెట్టాలి. 1% 2% ఎంతో ఉంది కదా, ఆ డబ్బు ఖర్చు పెట్టి డబ్బు చెప్పి ఏ ఊరు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది మనం ఒక ఆలోచన చేసే అవకాశాన్ని ఇవ్వండి అంతే. అంతకన్నా నాకేం అవసరం లేదు. అది నాకు కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్పిన చోట ఖర్చు పెట్టండి అంతే. అది ఒక మంచి పనికే వాడదాం. ఇక్కడ క్రికెట్ స్టేడియం పెట్టిస్తున్నాం, ఇవాళ డబ్బులతో పని అంతా గవర్నమెంట్ పెట్టుకోదు. స్థల సేకరణ అయితే చేయించున్నాను. ఏదో రకంగా అందరూ సహకారం చేయాలి. నేను అందరిని అడుగుతున్నా, అందరూ సహకారం చేయాలి. బలుసులమ్మ తల్లి ఉత్సవాలు చేస్తాం, దానికి అందరు మీతో పాటు నేను డోనర్నే, అందరూ కలిసి ఆ ఉత్సవాలు చేద్దాం. అంటే దేవుడు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఓ పక్కన దాన్ని చేయాలి. మాధవ సేవ కాబట్టి ఎవరికి లేదంటే వాళ్ళకి చేద్దాం. అంతకు మించి మీరు ఎవరికి ఒక 10 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెటిల్మెంట్ ఎవరి దగ్గర రౌడీలు పోషించకండి. ఏ పోలీస్ స్టేషన్లోనూ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేయించుకోకుండా మీకు ఏమైనా అవసరం అయితే నేను మీతో ఉంటాను. మీకు ఎక్కడన్నా బజార్లో సైట్లు ఉంటే ఇప్పుడు కట్టేసుకోండి, మీ జోలికి ఎవరు రారు, ఎవరికో రూపాయి ఇవ్వట్లేదు. ఇంక అంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. నేను నన్ను కాకేశారు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.